నమస్తే, myself శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అవసరాల మేరకు యూరియా పంపిణీ చేయాలి. రాక్ పాయింట్ మార్కెట్ యార్డును పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. ధాన్యం కొనుగోలులో సంయమనం పాటించాలి. రైతులకు పలు సూచనలు చేసిన సిద్దిపేట సిపి. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. దగ్ధమైన ఈతవనాన్ని పరిశీలించిన జీవన్ రెడ్డి. సిఈఐఆర్ ద్వారా మిస్ అయిన ఫోన్ల రికవరీ, వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్న జగిత్యాల ఎస్పీ. ఇక వార్తల్లోని వివరాలు. రాక్ పాయింట్ నుంచి యూరియా సరఫరా, ధాన్యం అన్లోడింగ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో యూరియా రాక్ పాయింట్ మార్కెట్ యార్డును పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో వ్యవసాయ అవసరాలకు తగ్గట్టుగా రాక్ పాయింట్ వద్ద ఉన్న యూరియాను సప్లై చేయాలని సూచించారు. మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొస్తున్న ధాన్యం అన్లోడింగ్ పనుల్ని త్వరగా పూర్తి చేయాలి అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు కాస్త సంయమనం పాటించాలన్నారు సిద్దిపేట సిపి రష్మీ పెర్మాల్. వీలైనంత త్వరగా కొనుగోలు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ మార్కెట్ యార్డును సందర్శించిన సిపి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకి పలు సూచనలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు ప్రక్రియను సిపి రష్మీ పెర్మాల్ పరిశీలించారు. ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ విషయంలో జాప్యం లేకుండా చూడాలని అధికారుల్ని సూచించారు. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగుతుందని, రైతులు ఎలాంటి భయాందోళనకి చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేందుకు రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఆ భాగంలో ఇవాళ హుస్నాబాద్ ఏరియా, హుస్నాబాద్ డివిజన్లో వచ్చాము. కన్నా మంచి ప్రోగ్రెస్లోనే నడుస్తుంది. ఇంకా లాస్ట్ 2-3 డేస్ హమాలీ షార్టేజ్ వల్ల కొంచెం కష్టమవుతుందని చెప్తున్నారు లోకల్స్. అని ఇవాళ మంచి ప్రోగ్రెస్లోనే నడుస్తుంది. ఎవ్రీ ఒక 20 minutesకి ఒక ట్రాక్టర్ అన్లోడ్ అయిపోతుంది. సో లోకల్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి ట్రాక్టర్స్, వెహికల్స్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉన్నాయి. ఇవాళ 1 డేలోనే ఒక 60-70 వరకు దించే ప్లాన్లో ఉన్నారు. గవర్నమెంట్ ప్రాసెస్ అయితే ఎంతవరకు స్మూత్గా చేయగలమో అది అంతా అన్ని రకాలుగా కోఆర్డినేట్ చేసుకొని నడుస్తుంది. ఓన్లీ వీ రిక్వెస్ట్ పబ్లిక్ని అంత పేషెన్స్గా ఉండి, ఇక్కడ కూడా కొన్ని చిన్న ఇష్యూస్, చిన్న ఫైట్స్ అవుతున్నాయి. మా లోకల్ పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా ఉంది. బట్ తొందరగా కంప్లీట్ చేయాలని ఇంట్రెస్ట్తోనే గవర్నమెంట్. అగ్ని ప్రమాదంతో ఉపాధి కోల్పోయిన గీత కార్మికులని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి. కార్మికులు మళ్లీ చెట్లు పెంచుకునేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు కూలిపోయిన ఈతవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్లో ప్రమాదవశాత్తు కాలిపోయిన ఈతవనాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఫోన్ ద్వారా ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గీత కార్మిక వృత్తి అన్నింటికన్నా ప్రమాదకరమైందన్నారు. నర్సింగాపూర్ వంటి గ్రామాల్లో మొదటి నుంచి తాటివనంపై ఆధారపడి ఉన్నారని గుర్తు చేశారు. అగ్ని ప్రమాదంలో గీత కార్మికులు ఉపాధి కోల్పోవడం బాధాకరమన్నారు.
కాలిన చెట్లు మళ్లీ గీతకు రావాలంటే కనీసం 6 ఏళ్లు పడుతుందని చెప్పారు. అగ్నికి ఆహుతైన చెట్లు మళ్లీ పెంచుకునేందుకు అవసరమైన స్థలాన్ని ప్రభుత్వమే కేటాయించాలని కోరారు. ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ జగిత్యాల విజ్ఞప్తి చేస్తున్నాను. అటు రైతాంగం ధాన్యం సేకరణపై దృష్టి పెట్టడం ఒక బాధ్యత. అట్లా ఈ అగ్ని ప్రమాదానికి ఆహుతి కాకుండా అగ్ని ప్రమాదం బారిన పడేటువంటి వారిని కాపాడడం కూడా ప్రభుత్వం బాధ్యతగా పెట్టుకోవాలి. ఈ గీతా కార్మికులకు ఎక్కడెక్కడైతే ఈత వనాలు తాటి వనాలు కాలిపోవడం జరిగిందో అక్కడ ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉండే స్థలాలు వాళ్ళ కొత్త ఈత వనాలు పెంచడానికి వరకు కేటాయింపు చేయాలి. నర్సింగాపూర్ అందుబాటులో ఉన్నది కాబట్టి సర్వే నెంబర్ 437 ఇక్కడ వెంటనే ఒక 5 ఎకరాల అన్నా కనీసం ఒక 10 ఎకరాలు ఇచ్చినా కానీ బాగుంటుంది. 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఇటు ధరూరు కానీ నర్సింగాపూర్ 2 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క గ్రామానికి 5 ఎకరాలు చొప్పున 10 ఎకరాలు ఇచ్చిన బాగుంటుందని చెప్పి అంటున్నాం. అట్లా బెల్ట్ షాపులను నిరోధించండి. పోలీస్ శాఖ ఏదైతుందో ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పని టెస్టులు చేస్తుంటారా? మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఆదాయం కోసం ఏదైతుందో తాగినోనికి ముక్కుకు పైప్ పెట్టి ఊదు అని చెప్పి అంటారు. మళ్ళీ ఇదే ప్రభుత్వం ఏదైతుందో తాగడానికి గ్రామాన బెల్ట్ షాపులు పెడుతుందా? గ్రామాన తాగడానికి బెల్ట్ షాపులు పెడుతుంది. అక్కడ తాగు అంటారు, ఇక్కడ పోలీసులు ఊదు అంటారు. అక్కడ తాగు అంటారు, ఈయన పోలీసులు ఊదు అంటారు. నాకు ఆశ్చర్యమైన గుల్లపల్లి రోడ్డుకెళ్ళి వస్తుంటే ఆడ మండపం ఉన్నది. గుల్లపల్లి రోడ్డుకెళ్ళి వస్తే మోతే మండపం జగిత్యాల మండపం ఉన్నది, అక్కడే తాగాలి. మిస్ అయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. సిఈఐఆర్ వెబ్సైట్ లో వినియోగదారులు వివరాల్ని నమోదు చేసుకుంటే మిస్ అయిన మొబైళ్లను ఈ పోర్టల్ ద్వారా సులభంగా గుర్తించే వీలుంటుందని చెప్పారు. జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీకి గురైన 117 మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మిస్ అయిన మొబైల్స్ రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక ఆర్ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ 2 కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1838 ఫోన్లు రికవరీ చేసి బాధితులకి అందించినట్లు చెప్పారు. దొంగిలించిన ఫోన్లతో నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, కావున ప్రతి ఒక్కరూ సిఈఐఆర్ వెబ్సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సాంకేతికతను ఉపయోగించి మొబైల్ ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబర్చిన ఐటీ కోర్ టీంను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, సైబర్ క్రైమ్ ఎస్ఐ దినేష్, సిఈఐఆర్ టీం హెడ్ కానిస్టేబుల్ మొహమ్మద్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సులభ్ కాంప్లెక్స్ ను కూల్చి ఆ స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణి స్థలంలో జీవనం కొనసాగిస్తున్న చిరు వ్యాపారుల సముదాయాలను కూల్చిన అధికారులు ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మెజారిటీ హిందువుల స్థలాలను తీసుకున్న సింగరేణి ఇతర మతస్థులకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా సింగరేణి స్థలాలు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. హిందూ సమాజం ఉన్నతి కోసం, దేశ రాష్ట్ర ఆర్థిక ప్రగతి కోసం మెజార్టీ హిందువులు ఈ సింగరేణి యాజమాన్యానికి జాగలు కేటాయిస్తే సింగరేణి యాజమాన్యం మాత్రం ఈ చర్చిలకు, మసీదులకు, అన్య మతస్థులకు తమ భూమిని అప్పనంగా అప్పగిస్తూ చోద్యం చూస్తున్న వైనాన్ని ఇవాళ మేము విశ్వ హిందూ పరిషత్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఆక్రమించుకున్న స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకొని ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని పోలీస్ కేసులు చేపియాలని ఇవాళ విశ్వ హిందూ పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి
జియా ఆఫీసుల ముందుట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించి సింగరేణి యాజమాన్యం హిందూ సమాజానికి ద్రోహం ఎంత ఇస్తుందనేది హిందూ సమాజానికి తెలియజేస్తామని హెచ్చరిస్తూ ఈ తొందరలో ఈ ఖాళీ ప్రదేశాలలో కూడా పెంచింగ్లేసి తమ జాగల్ని కాపాడుకోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ కోరుతుంది. జై శ్రీరామ్. ఈ రామగుండం రీజియన్ ఆర్జీవన్ ఏరియాలో సింగరేణి స్థలాలు అప్పనంగా మతోన్మాదులకు అప్పగిస్తున్న చర్య ఈరోజు హిందూ సమాజాన్ని విస్మయానికి గురిచేస్తూ ఉన్నది. గోదావరిక నడిబొడ్డున బస్టాండ్ పక్కన ప్రజలకు ఉపయోగపడే మరుగుదొడ్డిని గత 20 సంవత్సరాల క్రితం సింగరేణి నిర్మించి ప్రజలకు అందిస్తే ఈ రోజున ఒక చర్చి యాజమాన్యం ఏదైతే ఉందో ఆ మరుగుదొడ్డిని తొలగించి యథేచ్ఛగా గేటును ఏర్పాటు చేసి రాజీవ్ రహదారికి దారిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కబ్జాల వెనుక సింగరేణి అధికారులు, సింగరేణి యాజమాన్యం వాళ్ళ కొమ్ము కాస్తూ ఆర్థిక లావాదేవీలు జరుపుతూ ఉన్నదని విశ్వ హిందూ పరిషత్ ఉంది పారిశ్రామిక ప్రాంతంలోని హిందూ సమాజం అపోహ వ్యక్తం చేస్తూ ఉన్నది, సందేహం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలకు సింగరేణి మద్దతిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హిందూ సమాజాన్ని సంఘటన చేస్తాం, సింగరేణిపై ఉద్యమం చేస్తాం. కబ్జా చేసిన ప్రతి భూమిని సింగరేణి యాజమాన్యం తీసుకోవాలి. అలాగే ఎక్కడైనా చిన్న టిఫిన్ సెంటర్ కానీ చిన్న చిన్న రూమ్లు ఏర్పాటు చేసుకుని వారు బతుకు తెరువు కోరుకునే ఈ పారిశ్రామిక ప్రాంతంలో కూలగొట్టే సింగరేణి, దొంగలాగా రాత్రి జేసీబీలు పెట్టి కూల్చే సింగరేణి, ఏదైనా ఆలయంలో సామాన్లు పెట్టుకోవడానికి కట్టుకున్న చిన్న చిన్న రూములు కూల్చే సింగరేణి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఆర్టీసీ డిపోలో SWU INTUC అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. డిపోలో INTUC నూతన కమిటీ చైర్మన్ గా ముస్తాక్ మొయినుద్దీన్, అధ్యక్షుడిగా BR ప్రసాద్, డిపో సెక్రటరీగా KK రెడ్డి, రమాదేవిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత 2 నెలలుగా డిపోలో యూనియన్ బలోపేతం, నూతన కమిటీ నిర్మాణం కోసం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈడీ స్థాయి హై లెవెల్ కమిటీతో జరిగిన సమ్మె చర్చల వివరాలను కార్మికులకు వివరించినట్లు చెప్పారు. మొత్తం 29 డిమాండ్లపై జరిగిన చర్చల్లో పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశం గౌడ్తో పాటు డిపో కార్మికులు పాల్గొన్నారు. డిపో కార్యదర్శి ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైన నేను, నా పేరు KK రెడ్డి, డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాను. గవర్నమెంట్లో నా తోటి సహోదరుడు ముస్తాక్ చైర్మన్గా, ఇంకో సోదరమని మహిళా కార్యదర్శిగా, GR ప్రసాద్ అని అధ్యక్షులుగా, వర్కింగ్ ప్రెసిడెంట్ అని K శేఖర్. ఈ నియామకం జరిగింది. గోవర్గన్ డిపోలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలే, అందరిని అడిగి అందరి సలహాలు తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చి మమ్మల్ని ఇవాళ రీజనల్, జోనలు మరియు రాష్ట్ర జనరల్ సెక్రటరీ జక్కుల మల్లేశం గారు మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ మా మహిళా సోదరులు, మా తోటి వర్కర్లు రోజులల్లో నాకు ఏది రిపోర్ట్లు ఇచ్చినా కూడా ప్రాబ్లమ్స్ DM కానీ RM దగ్గర కానీ ఏ విషయాలైనా వాళ్ళు చాకచక్యంగా పనిచేయాలని నిర్ణయించుకొని ఈ పోస్టు తీసుకోవడం జరిగింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట VROలు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ VAOలకు 20,000 కనీస వేతనం చెల్లించాలని, సెర్పు ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీ అమలు చేయాలని కోరారు. అర్హులైన VAOలకు CCలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. సాధారణ ఆరోగ్య బీమా పరిమితిని 20 లక్షలకు పెంచాలన్నారు. మేము IKP VAOలము. మేము 18 తారీఖు నుంచి వెళ్ళి ఈ రోజుకి 5వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. మాకు కనీస వేతనం 20,000 రూపాయలు, HR పాలసీ కల్పించాలి, ఆరోగ్య బీమా వర్తింపజేయాలి. మాకు ఇంకా మేము చదువుకున్న వాళ్లకు CCలుగా పదోన్నతులు కల్పించాలి. మేము గవర్నమెంటు మా డిమాండ్లను నెరవేర్చేదాకా మేము సమ్మెను ఇళ్ళనే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. ఇది జిల్లా వ్యాప్తంగా 12 మండలాలు ఉన్నాయి. ప్రతి మండల ఆవరణలో టెంట్ వేసి కూర్చున్నాము. మొత్తం రాష్ట్ర జేఏసీ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ రాష్ట్రంలో కూడాను జరుగుతుంది ఈ సమ్మె. VOLగా పనిచేస్తున్నాము, కానీ మాకు చాలా తక్కువ వేతనం వస్తుంది. 5,000 రూపాయలు మాత్రమే. ఈ రోజుల్లో బయట ఏమన్నా ఒక నూనె ప్యాకెట్ తీసుకోవాలన్నా కూడా 200 అవుతుంది. మాకు 5,000 తోటి రోజు పూట గడవడం లేదు. మాకు వేతనాలు కనీస వేతనం 20,000 కావాలని మేము VOL అందరం సమ్మె చేస్తున్నాము. మాకు మా VOLల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది BEd PGలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు పదోన్నతులు కల్పించాలని కోరుతున్నాం. మాకు ఎలాంటి ఇన్సూరెన్సులు లేవు.
మాకు చాలానే వేతనాలతోనే ఇంతకాలం పనిచేసినాము. ఇప్పుడు ఈ సమ్మె కూడా మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వాటి కోసమే ఈ సమ్మె స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మాకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని ఒకటి, మరియు మేము మా దాంట్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా అర్హతను బట్టి వీళ్లకు సీసీలుగా కూడా పదోన్నతి కల్పించాలి. ఇంకొకటి మాకు HR పాలసీ అనేది వర్తింపజేయాలి. మరియు మాకు ట్యాబ్ సౌకర్యం ఒకటి కల్పించాలి. ఆన్లైన్ వర్క్ కానీ మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కేంద్రీయ విద్యాలయ స్థలం విషయంలో అనవసర రాద్ధాంతరం అవసరం లేదన్నారు జగిత్యాల డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించిన స్థలాలు అందుకు అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భోగ శ్రావణి హయాంలో మున్సిపల్ పూర్తిగా అవినీతిమయమైందన్నారు. హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటూ మెరుపుతీగలాగా జగిత్యాలకు వచ్చి ఏదో మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డు అని చెప్పి రైతుల్ని మోసం చేశారని ఆరోపించారు. భోగ శ్రావణి నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమిల్ల వాణి శ్రీనివాస్, టీపీసీసీ సెక్రటరీ బండి శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరినాగభూషణం, అడవాల జ్యోతి పాల్గొన్నారు. జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జ్ అటువంటి సోదరి భోగ శ్రావణి గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుంది. అవినీతిలో కూరుకుపోయిన మీరు నీతి గురించి మాట్లాడితే అసలు మాకేందో హాస్యాస్పదం అనిపిస్తుంది. చిన్న పిల్లలు చదువుకోవడానికి ఏదైతే కేంద్రీయ విద్యాలయం మీద తమరు మాట్లాడిందో ఆ విద్యాలయం అనేది ఎప్పుడు ప్రొసీడింగ్ వచ్చింది. పోయిన సంవత్సరము ఒక సంవత్సరం వేస్ట్ అయింది. ఈ సంవత్సరం కూడా స్థానిక శాసనసభ్యులు జాగా ఇస్తలేరు. ఈ సంవత్సరం కూడా పిల్లలకు అన్యాయం జరుగుతుందని వేదాలు వల్లించిన మీరు ప్రొసీడింగు ఎప్పుడు వచ్చింది? గౌరవంగా 5/10/2025లో వచ్చింది. దయచేసి గమనించాలి. ఇది ఎక్కడి నుంచి వెళ్ళింది? కేంద్రీయ విద్యా సదన్ ఢిల్లీ నుంచి వెళ్ళింది. 15 అక్టోబర్ 2025 నాడు మీ ప్రొసీడింగ్ వెళ్తే మీరు మాట్లాడిన పోయిన సంవత్సరము చదువుకున్న సిబిఎస్ సెలవులు, సిబిఎస్ సిలబస్లో కూడా పిల్లగాళ్ళకి అవకాశం లేదని మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉన్నది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో స్థానిక సర్పంచ్ వీర్ల నరసింగారావు పాలకవర్గం ఆధ్వర్యంలో చెరువు పూడికతీత పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సభలో తీర్మానించిన అనంతరం ఊర చెరువులో మట్టిని తీసే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 4,000 క్యూబిక్ మీటర్లకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని పనులు చేపట్టామన్నారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని చెరువు పునరుద్ధరణ, కట్ట మరమ్మతులు తదితర అభివృద్ధి పనులకు వినియోగిస్తామన్నారు. నిబంధనల ప్రకారం 4 ఫీట్ల లోతుకు మించకుండా 4,000 క్యూబిక్ మీటర్ల మేరకు మట్టిని తరలిస్తున్నామని చెప్పారు. అందరూ కూడా ఈసారి చెరువు మట్టిని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోనే గ్రామ ప్రజల సహకారంతో ఇట్టి మట్టిని తీసే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయం ప్రకారం మరి మేము ఇప్పటికే ఒక 4,000 క్యూబిక్ మీటర్ల వరకు డబ్బులు చెల్లించి గత 3 రోజులుగా ఈ మట్టి బూడిద తీసే కార్యక్రమాన్ని చేపట్టాం. మేము చేసే ఈ పని వల్ల అయితే ప్రభుత్వ ఖజానాకు డబ్బులు వస్తాయి, లేదంటే గ్రామానికి నిధులు వచ్చి ఈ చెరువును బాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఎన్ని డబ్బులు మిగిలినా గ్రామ చెరువునే మొదటి ప్రాధాన్యతగా చెరువును పునరుద్ధరించాలని, చెరువుకు సంబంధించినటువంటి పనులే చేయాలని, వాటికి కట్ట మరమ్మతులు కానీ, తెట్టె కానీ, అందులో ఉన్న చెట్లు తొలగించడం కానీ, మత్తడి కానీ, కాలువల పునరుద్ధరణ కానీ, చెరువుకు సంబంధించిన పనులకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఇందులో మిగిలిన నిధులు అటు ఖర్చు పెట్టాలని, చెరువును బాగు చేసుకోవాలనే ఆలోచనతో. ఎందుకంటే చెరువు బాగుంటేనే మనం బాగుంటాం. చెరువు అనేది ఇటు పక్షులకు, పశువులకు, జంతువులకు, సకల జీవకోటికి, ఇటు మనుషులకు కూడా సాగునీటికి, తాగునీటికి అన్నిటికీ ఆధారమైనటువంటి చెరువు. టెక్నాలజీ యుగంలో కులం పేరుతో దూషించడం శోచనీయమన్నారు దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన బాధిత మహిళల్ని పరామర్శించారు. బాధితులకి న్యాయం జరిగే వరకు సంఘం వెన్నంటే ఉంటుంది అని హామీనిచ్చారు. పోరాడి హక్కులు సాధించుకోవడం తరతరాలుగా మన రక్తంలోనే ఉంది అని గుర్తు చేశారు. న్యాయం కోసం యావత్ దళిత సమాజం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరక లక్ష్మణ్, ప్రచార కార్యదర్శి సంటి గణపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత టెక్నాలజీ వచ్చి ప్రపంచమంతా మారుతున్న సందర్భంలో రాకెట్ యుగంలో ఉన్నటువంటి మనము ముఖ్యంగా మాల
మాదిగా, తర్వాత ఇంకా కిందికి పోతే మాదిగా గౌడ్స్ అంటే వాళ్ళు నిజంగా పాలోళ్ళ మాదిరిగా ఉన్నటువంటి రోజులను నేను చూసిన అన్ని ఊర్లలో. అటువంటి ఎల్లమ్మ అనేది లందలో దాగుండి ఇక్కడి నుంచే పరశురాముని పరశురాము నుంచి కాపాడటానికి లందలో దాగున్నటువంటి పరిస్థితులను కథలుగా చెప్పుకున్నటువంటి రోజులు. గీత కార్మికులకు, గౌడ్స్కు, మాదిగోళ్లకు దగ్గర సంబంధం ఉన్నటువంటి రోజులు చాలా చూసిన. అటువంటి దాన్ని అసలు తృణీకరించి వ్యతిరేకించి పెగడపల్లిలో 19 తారీఖు ఈ నెలలో తలుపేసి గౌడ్స్ కొంతమంది మాదిగోళ్లను నెట్టివేసి మీరు రాకూడదని చెప్పి బోనాలను పక్కకు పెట్టించినటువంటి సందర్భాన్ని మేము విజిట్ చేయడం జరిగింది. కాబట్టి జాప్యం కాకుండా ఏసీపీ గారితో ఈరోజు ఫోన్లో మాట్లాడినాం. వాళ్ళందరికీ క్యాస్ట్ సర్టిఫికెట్లు కావాలి, తర్వాత పెట్టినోళ్ళు 20 మంది, తర్వాత కేసు అయినటువంటిది 20 మందిది, దాన్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం, త్వరలో అరెస్ట్ చేస్తానని చెప్పి రోజు ఏసీపీ గారు చెప్పిండ్రు. ఈ పెగడపల్లి గ్రామంలో గౌడ్స్ సంఖ్య బాగా ఉంటుంది. మా సంఖ్య కూడా, మా దళితుల సంఖ్య కూడా ఇంచుమించు దగ్గరగానే ఉంటాం. మేము కూడా మా ఇంట్లో పుట్టిన ఎల్లమ్మ, మా లందలో పుట్టిన ఎల్లమ్మ, మా కాడ దాగున్న ఎల్లమ్మ, మేము ఆమెను కాపాడి దగ్గర తీసి మంచిగా పెట్టి వాళ్ళకి అప్పచెప్పితే ఆమె దగ్గరికే మమ్మల్ని రాలేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అటువంటిది క్రియేట్ చేసి గ్రామ రాజకీయాలలో మా కులాన్ని కానీ, మాకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కానీ బలి చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఎక్కడ కూడా జరగద్దు. ఒకవేళ జరిగినా వీటిని తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకొని, గవర్నమెంట్ ఉన్నటువంటి ఆఫీసర్లు చర్య తీసుకొని ఇటువంటి లొల్లీలు గొడవలు కాకుండా శాంతి పద్ధతులు కాపాడాల్సిందిగా కోరుతున్నాను. కాల్వ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో జీలుగు, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ప్యాక్స్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ చేతుల మీదుగా రైతులకి జీలుగు, జనుము విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ మాట్లాడుతూ 30 కిలోల జీలుగు బస్తా ధర 2,452 రూపాయలు కాగా 40 కిలోల జనుము బస్తా ధర 3,110 రూపాయలు ఉన్నట్లు తెలిపారు. కావాల్సిన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదార్, పాస్బుక్ తో సొసైటీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బంగారి రమేష్, సొసైటీ సీఈఓ కోలటి శ్రీనివాస్, నాయకులు లంక సదయ్య, మాదాసు సతీష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగు బస్తాలను ప్రారంభించుకోవడం జరిగింది. అందుకుగాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతన్న గారికి, అలాగే మాజీ ఎంపీపీ సారన్న గారికి, మాజీ జడ్పీసీ లంకసారన్న గారికి, శ్రీరాంపూర్ సర్పంచ్ బంగారు రమేష్ గారికి, అలాగే పార్టీ అధ్యక్షులు డైరెక్టరు గాజునాన సారన్న గారికి, అలాగే మాజీ సర్పంచ్ మాధవ్ సతీష్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి రైతులకి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీరాంపురం ఈ సహకార సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జీలుగు బస్తాలు మన సహకార సంఘానికి 266 బస్తాలు రావడం జరిగింది. అందుకు ఒక బస్తాకి 30 కిలోలకు 2,452 రూపాయల 50 పైసలు ధర నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ బస్తా 2 ఎకరాలన్నర నుండి 3 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట జొన్నలు అంటే రసాయన ఎరువులకు ధీటుగా పనిచేస్తాయి. రైతు ముంగిట్ల శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ద్వారా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అనేక మంది రైతులను ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వద్దు, మీరు కాల్చకండి, మిత్ర పురుగులు చనిపోతూ ఉన్నాయి, పంటలు నష్టపోతున్నాం అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పడం జరిగింది. అయినా కూడా గమనిస్తలేరు. రైతు సోదరులకు చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నాం, కాల్చకండి, వీలైతే దాన్ని రోటివేటర్ కొట్టి చిన్న చిన్న ముక్కలు చేయండి. తప్పకుండా దానివల్ల మీకు మునుపట్లాగా పశు సంపద లేదు. మరి కోడెరువు కానీ, గొర్రెరువు కానీ, పశువుల ఎరువు కానీ మనం పోస్తలేము కనుక ఎంతసేపు యూరియా మీద, మరి ఫర్టిలైజర్ మీద ఆధారపడతా ఉన్నాం. దయచేసి అది కాల్చొద్దని కోరుతూ మక్క చేయాలని. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా రైతు బిడ్డ, రైతుల పక్షపాతి కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైనటువంటి రైతు బిడ్డ కాబట్టి, రైతే స్వయంగా వారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, ఈ యొక్క జీలుగ విత్తనాలు కానీ, తర్వాత జనుము విత్తనాలు కానీ సమయంలో రోహిణి కార్తీక ముందే రైతులకు కనుక అందించినట్టయితే ఆ రైతులు దీన్ని దున్నుకొని ఆ యొక్క సేంద్రియ ఎరువులుగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, కేంద్రంలో ప్రభుత్వం ఎత్తేసింది
ఏదైతే యూరియా కానీ డిఏపి కానీ సరి అయిన సమయంలో అందకపోవచ్చు, సబ్స్టెంట్గా నిల్వలు లేవు. మీరందరూ కూడా సేంద్రియ ఎరువులకు అలవాటు పడాలనే ఉద్దేశం. ఈనాడు మనం చూస్తాం పశు సంపద అంతరించిపోయింది. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకోబోమన్నారు బీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో వారు మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల పాలనలో దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. గతంలో అన్నయ్య గౌడ్ సర్పంచ్ గా ఉన్న సమయంలో ఎంతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి అన్నయ్య గౌడ్ దాసరి మనోహర్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గంధి మల్లికార్జున్, బాబురావు, కల్వల ఓదేలు, చొప్పరి అరుణ్, తిప్పారపు దయాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాసరి మనోహర్ రెడ్డి గారిని ఆయన వయసు, ఆయన ఏజ్ అది ఏమని చూడకుండా ఇష్టమైనట్టు మాట్లాడారు కొందరు నాయకులు, జిల్లా నాయకులు. అది ఏ మాత్రం మాకు సహించట్లేదు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది అయినప్పటికీ కూడా ఈ మనిషి మాట్లాడిన మనిషి ఆయనే సొక్కని భూసన్నలో మాట్లాడుతున్నాయి. ఆయన నాకు ఇది రకంగా మన ముత్యాలమ్మ గుడికి రావాలని మాట్లాడతాడు. ముత్యాలమ్మ గుడి కాడ ప్రమాణం చేయాలంటాడు. ఆయన కథ చెప్తే రామాయణం చెప్తే రామాయణం ఆయన కథ చెప్తే ఒక్కొక్కటి చెప్తే ఆయన ఫస్ట్ జీవితంలో ఫస్ట్ తప్పు చేసింది ఏదైనా నీతిమంతుడు, నా అంత నీతిమంతుడు లేడు. మళ్ళీ మనోహర్ రెడ్డి సారు ఒకసారి అయితే ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ సెంటర్ లైట్ పెడితే పోలీస్ స్టేషన్ కాడ సారు దేవుడు యూరుడు సూర్యుడు అని వచ్చిన పత్రిక దొరకలే నాకు. అది తీసుకొద్దాం అనుకున్నాను. అంటే ఏ అవసరానికి ఆ గొడుగు పట్టుట్లో ఆయన మించిన వ్యక్తిగా లేడు సుల్తానాబాద్. ఒక విప్పుగా ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలు మాట్లాడితే ఆ మాటలను అనుసరించి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పనిచేయాలి. ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులను ఉరికిపించే బదులు వాళ్ళ కార్యకర్తలను ప్రతిపక్ష నాయకుడు ఏదైతే మాట్లాడిండో ఆ మాట మీద ఆయన మీదకి ఉసిగొల్పే కార్యక్రమం ఇవల్ల ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో నడుస్తుంది. నువ్వేదున్నా కూడా క్లారిటీ మాట్లాడు, నిజం మాట్లాడు. అసత్యపు ప్రచారాలు చేసుకుంటూ ఎమ్మెల్యే గారి మీద ఏదో నాకు విజయరమణారావు గారి దగ్గర మెప్పు పొందాలనే ఆలోచన కొద్దీ మాట్లాడుతున్నావు తప్ప నీకు విజయరమణారావుకు మీ గురించి తెలుసు. అదేందో నువ్వు జాగ్రత్తగా మాట్లాడకపోతే ఇక ముందు నీ అవన్నీ కూడా బయటికి తీయాల్సిన పరిస్థితి వస్తుంది. జై తెలంగాణ. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా కిరాణా, పాన్ షాప్, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో తనిఖీ చేశారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఎస్ఐ రమేష్ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాల సమాచారం తెలిస్తే పోలీసులకి తెలియజేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతుల సహకారంతో సుమారు 150 లారీల ధాన్యాన్ని మిల్లులకి తరలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ విజయరమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం హమాలీ కార్మికుడు గోస్కుల సదయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు మిల్లర్లు గింజ కటింగ్ లేకుండా ధాన్యం సేకరించినట్లు తెలిపారు. సందర్భంగా విప్ విజయరమణారావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు, రైతులు పాల్గొన్నారు. కదంబాపూర్ గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి 20 రోజులు అవుతుంది. 20 రోజులనే 150 లారీలు జోకి పంపించడం జరిగింది. మన పెద్దపల్లి రైతు బిడ్డ, మన ఎమ్మెల్యే, మన ప్రభుత్వ విప్పు విజయన్న గారి ఆధ్వర్యంలో మన విజయన్న గారు మరి రైస్ మిల్లులకు ఫోన్ చేసి రైతులకు ఒక్క గింజ కూడా కట్ చేయొద్దని అందరికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి విజయన్న గారు చెప్పడం జరిగింది. రైస్ మిల్లులు కూడా ఒక్క గింజ కూడా కట్ చేయకుండా ఏంటంటే దించి పంపించడం జరిగింది. మరి మా గ్రామంలో అమ్మాయి కార్మికులు, మహిళా కార్మికులు మరి ఎండనక నీడనక రైతుకు ఇబ్బంది కాదు అని ఆలోచనతో వాళ్ళు ఒక రోజు 7-8 లారీలు జోకి పంపించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. మొక్కజొన్న రైతులతో కలిసి కాల్వ శ్రీరాంపూర్ టు జమ్మికుంట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
తరుగు లేకుండా చూడాలని ఎమ్మెల్యే చెప్తున్నప్పటికీ అధికారులు 41 కిలోల 600 గ్రాముల తూకం వేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ రైతుల కష్టాల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. మొక్కజొన్న 51 కిలోలు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా అర కేజీ మేరకు ఎక్కువ తూకం వేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి లేనిపోని మాటలు చెప్పి మరి మా ప్రభుత్వం వస్తే మేము బాగా చేస్తామని చెప్పి మరి గింజ కటింగ్ రాకుండా మరి చేస్తామని చెప్పి ఈరోజు జరిగేది ఏంటంటే మరి ఏదైతే 40 కిలో 650 గ్రాములు పెట్టవలసిన వడ్లు ఇలా 41.5 పెడతా ఉన్నారు. 41.5 అంటే ఒక బస్తాకు వచ్చి 850 గ్రాములు పోతా ఉంది. 2 బస్తాలకు వచ్చి కింటలు ఒక కిలో 800 పోతా ఉంది. అంటే క్వింటల్కి వచ్చేసి 2 కిలో కటింగ్ అవుతా ఉంది. అది ఏర్పడకుండా కటింగ్ అవుతా ఉంది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఒక గింజ కూడా మీరు ఎక్కువ జోకద్దని చెప్తా ఉన్నారు. ఓకే, ఎమ్మెల్యే గారు బరాబరి చెప్తా ఉన్నారు, కానీ ఇక్కడ జరిగే అధికారులు కరెక్ట్ చూస్తలేరు. మరి అధికారులు అదేవిధంగా కలెక్టర్ గారు అయితే రైతులు నిండా ముంచుతా ఉన్నాడు. నిజంగా కలెక్టర్ గారు 2 సార్లు వచ్చింది, ఇప్పటికి మండలికి వచ్చి 2 సార్లు అదే చెప్పిండు, మీరు రైతులను ఆదుకునే ప్రభుత్వమా లేకుంటే రైతాంగాన్ని నడ్డి విరిసే ప్రభుత్వం అనేది మేము కోరుతా ఉన్నాం. రైతులు కాలం నెత్తివీధికి వచ్చింది అన్నమో రామచంద్ర అని చెప్పి తలబట్టుకొని ఏడుస్తుంటే అక్కడ ముఖ్యమంత్రి గారేమో రైతు జత్తే ఎటుపోతుంది, సచ్చటోళ్ళు జత్తే ఎటుపోతుంది అనే ధోరణిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. లోకల్ లీడర్లేమో మేము పోతున్నా వస్తానా అని చెప్పి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఇక్కడ మార్కెట్లల్లో వరి ధాన్యం కావచ్చు, మక్కలు కావచ్చు, ఇక్కడ వేలాది కుప్పలు పోసుకొని రైతులు పడిగాపులు కాస్తూ ఉంటే సోద్యం చూసినట్టు చూస్తున్నారే తప్ప రైతులు పట్టించుకున్న నాదులు లేరు. తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రైతుల గోస పడితే ఆ గోసను చూసి మీరు తక్షణమే ఇక్కడ మార్కెట్లలో వెంటనే లారీలు ఎక్కువ తెప్పించేసి లోడింగ్ అన్లోడింగ్ చేయించినట్లయితే కాలం నెత్తి మీద ఉన్నది, తొందరగా రైతుల కాంటాలు అయితే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ మక్కలు కూడా రైతుకు బాధ నువ్వే తెచ్చుకోవాలి. అయితే మేము మొదలు వచ్చి తెలుసుకుంటే పోయి ఏం కాదన్నారు, క్వింటల్కు 70 రూపాయలు ఖర్చు అన్నారు. సరే పోసినాక కథ తిరిగితే కాంట అవుతలేవు. తిరగంగా మీరు సంచులు దొరుకుతలేవు, బట్టంతా కొనుక్కోమన్నారు. కొనుక్కోవడానికి గొర్రగాసేటు అని నాకు ఏ ఊరు తెలియదు. తిరగంగా ఎవరో ఇచ్చారు. అవి రింపుకున్నాక అలా బతలు వచ్చి కాంట పెట్టారు. కాంట పెట్టి ఆడికి ఎన్ని రావాలి, అది లోడ్ అయ్యలేదు. మామూలు నాయకుడు పట్టించుకున్న నాయకులు లేడు. పండ పడిచినా కానీ ఎక్కువ కట్టం అవుతుంది అమ్ముకుంటాను. నీళ్ళు కట్టినాం, పిండి పోసినాం, ఇన్ని కట్టి చేసినా కానీ మాకు అమ్ముకుంటానికి కట్టం అవుతుంది. రోజు 3 గంటల రాత్రి వచ్చి తిరిగిపోతాను. నాలుగు మమ్మల్ని పట్టించుకున్న నాయకులు లేడు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.